ఆయన పాట ఎన్నో గొంతుల్లో ప్రతిధ్వనించింది. ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. లక్షల మందికి ప్రేరణగా నిలిచింది. ఎన్నో పాటలు, కవితలు రాసిన అందెశ్రీ కలం ఆగిపోయింది. ఆయన గొంతు మూగబోయింది. నిన్నటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న ఆయన తెల్లవారుజామున కుప్పకూలిపోయారు. ఈ తొలిపొద్దు చూడకుండానే ఆయన అస్తమించారు. నిన్న హైదరాబాద్ గట్కేసర్లో అయ్యప్ప స్వామి పడిపూజకు హాజరయ్యారు. అందరితో కలిసి భజనలు చేశారు. ఇవాళ ఆయన లేరన్న వార్త అందరిలో కంటతడి పెట్టిస్తోంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. ఇది తెలంగాణ ఉద్యమంలో ప్రతి నోట, ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో పలికిన గీతం. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని ఉద్యమ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర గీతంగా యావత్ తెలంగాణ ప్రజలు ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని రాష్ట్ర గేయంగా ఆమోదించింది. వరంగల్ జిల్లా మద్దూరు మండలంలోని మారుమూల రేబర్తి గ్రామంలో జన్మించారు అందెశ్రీ. ప్రజాకవిగా, ప్రకృతి కవిగా ఆయన ప్రసిద్ధి చెందారు. ప్రకృతికి సంబంధించిన వర్ణనలు ఆయన పాటల్లో జీవం పోసుకున్నాయి. మనిషి జీవితం, ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని ఎన్నో పాటల్లో వర్ణించారు. అదేవిధంగా మనిషి తత్వాన్ని, మానవ విలువల్లో వస్తున్న మార్పులను తన పాటల్లో వివరించారు అందెశ్రీ. అందులో భాగంగానే మాయమైపోతున్నాడమ్మో మనిషన్నవాడు అనే పాట ప్రతి ఇంటినీ చేరుకుంది. బడికి వెళ్లి అక్షరాలు దిద్దలేదు అందెశ్రీ. ప్రకృతి ఒడిలో ఓనమాలు నేర్చుకున్నారు. అందుకే ప్రకృతినే తల్లిగా భావించి ఎన్నో పాటలు రాశారు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అంటూ ప్రకృతి గొప్పతనాన్ని తన పాటలతో ప్రజలకు వివరించారు. పల్లెపై ఉన్న మమకారాన్ని పల్లె నీకు వందనాలమ్మో అనే పాటతో చాటి చెప్పారు అందెశ్రీ. ఆయన రాసిన గలగల గజ్జల బండి, ఎల్లిపోతున్నావా తల్లి, చూడా చక్కని లాంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో వచ్చిన జైబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మనగీతం రాశారు. ఉద్యమ సమయంలో ఈ పాట కూడా ఎంతగా మారుమోగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ఆధ్వర్యంలో వచ్చిన విప్లవాత్మక సినిమాల విజయం వెనుక అందెశ్రీ పాటలు ఎన్నో ఉన్నాయి. ఆసు కవిత్వం చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ పెన్ను పెట్టకుండానే నోటితోనే పాటను కట్టడం మరో గొప్పతనం. ఉద్యమం, మలిదశ ఉద్యమంలో అందెశ్రీ అందించిన సేవలు మరువలేనివన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గొర్రెల కాపరిగా జీవితాన్ని ప్రారంభించి తెలంగాణ గేయ రచయితగా ఎదగడం గొప్ప విషయమన్నారు. అందెశ్రీ కుటుంబానికి తెలంగాణ సర్కార్ అండగా ఉంటుందన్నారు. అందెశ్రీతో తనకు విడదీయలేని బంధం ఉందంటున్న కోదండరెడ్డితో మా రిపోర్టర్ రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్.